గువర బాలరాజు గారు, ఆనంద్ గారు, వైఎస్ రెడ్డి గారు, రఘునాథరావు గారు, భరత్ గౌడ్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, నిరంజన్ యాదవ్ గారు, ఎస్ కుమార్ గారు, పార్టీ సీనియర్ నాయకులు చింత సామమూర్తి గారు, రాణి రుద్రమ్మ గారు, శాంతి కుమార్ గారు, ఇంకా ఎస్సీ మోర్చా రాష్ట్ర పదాధికారులు, పార్టీ రాష్ట్ర పదాధికారులు, ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నటువంటి సోదరులందరూ కూడా ఈ యొక్క సంతు శిరోమణి గురు రవిదాస్ 650 జయంతి ఉత్సవాల సందర్భంగా ముందుగా మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆ మహనీయుడు భక్తి ఉద్యమానికి గొప్ప దిశానిర్దేశం చేసినటువంటి ఆదర్శమూర్తి. రాజకీయ పార్టీ సమావేశంలో భజనలు ఎందుకు జరుగుతున్నాయని కొంతమంది అనుకోవచ్చు. సంతు గురు రవిదాస్ వారు జీవితం అంతా కూడా ఆయన ఇచ్చినటువంటి సందేశము పూర్తిగా భజనల ద్వారానే మార్పు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాడు. భజనల ద్వారానే ఆయన చైతన్యం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాడు. అందుకే భజనల ద్వారానే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం మనము ప్రారంభించుకున్నాం. సంతు రవిదాస్ గారు ఈ సమాజంలో సమానత్వం ఉండాలని, ప్రజల మధ్యలో సోదరభావం ఉండాలని, ప్రజల హృదయాలలో మానవతా విలువలు ఉండాలని చాటి చెప్పినటువంటి మహానుభావుడు సంతు రవిదాస్ గారు. కులము, వర్గము, ఆర్థిక పరిస్థితుల ఆధారంగా మానవుల మధ్య ఎలాంటి వివక్షత ఉండకూడదని తన బోధనల ద్వారా, తన యొక్క భక్తి కార్యక్రమాల ద్వారా ప్రజలలో మార్పు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఆ రకంగా సమాజానికి సందేశం ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేయాలి, గౌరవప్రదమైనటువంటి జీవనం మరి ముందుకెళ్లాలనేటువంటి ఆలోచన వారు ఆ రోజే తెలియజేశారు. ఈరోజు 650 సంవత్సరాలైంది. ఇప్పటి కూడా వారు ఇచ్చినటువంటి సందేశం, వారు చూపినటువంటి మార్గము మనకు మరి ఒక భగవద్గీత లాగా ఉపయోగపడుతుంది. దాన్ని రాజకీయ పార్టీలు కానీ, రాజకీయ నాయకులు కానీ, ప్రజాసేవ చేసేటువంటి ప్రముఖులు కానీ, అధికారులు కానీ అందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని ఆయన స్ఫూర్తితో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి అన్ని రంగాలలో కూడా గౌరవం ఉండాలి, అందరికీ న్యాయం లభించాలి అనేటువంటిది సంతు రవిదాస్ గారి మార్గదర్శనం. మనిషిలో గొప్పతనము పుట్టుకతో రాదు, అతడి ఆలోచనలో, ఆచరణలో, సమాజానికి చేసే సేవల ద్వారా మరి గొప్పతనం వస్తుంది తప్ప కులంతో రాదు. గొప్పతనము ఆర్థిక పరిస్థితుల కారణంగా గొప్పతనం రాదు. ఆ యొక్క మనిషి చేసేటువంటి ఆలోచన మనకు తెలుసు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి డాక్టర్ అంబేద్కర్ తన మార్గదర్శకం ద్వారా ఈరోజు మొత్తం ఈ యొక్క 145 కోట్ల మందికి ఇది ఆదర్శంగా మారారు. కాబట్టి మనిషి ఆలోచనల ద్వారానే గొప్ప వాళ్ళు అవుతారు. చేతల ద్వారానే, సేవ చేయడం ద్వారానే గుర్తింపు లభిస్తుంది తప్ప కులం ద్వారానో, మతం ద్వారానో, లేక ఆర్థిక పరిస్థితుల కారణంగానో గుర్తింపు రాదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలి. సరిగ్గా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం ఇదే విధంగా ఈరోజు సేవ చేస్తా ఉన్నామన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మరి సంతు రవిదాస్ స్ఫూర్తితో ఈరోజు ముందుకెళ్తా ఉంది. నరేంద్ర మోడీ గారు ఒక పేద కుటుంబంలో పుట్టారు. అత్యంత
దారిద్ర్యంలో ఉన్నటువంటి కుటుంబంలో మరి ఏ రకంగా మరి కష్టపడి చదువుకొని బయటకు వచ్చాడో మనం చూస్తూ ఉన్నాం. ఆయన కూడా సేవలు చేయాలనే దృక్పథంతో మరి ఏ రకంగా నరేంద్ర మోడీ గారి జీవితాన్ని మనము ఆదర్శంగా తీసుకోవచ్చు. నరేంద్ర మోడీ గారి జీవితము మరి సంత్ రవిదాస్ గారి స్ఫూర్తితో ఆయన ఈరోజు సేవలు అందిస్తున్న విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మన ప్రభుత్వము గత 11 సంవత్సరాలుగా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నది. దళితులు, వెనుకబడిన వర్గాలకు న్యాయం జరగాలని అనేక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు మనం తీసుకోవడం జరిగింది. నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమం పెడితే ఆ స్వచ్ఛ భారత్లో మరి ఎక్కువగా లాభపడేది పేద కుటుంబాలే, దళిత కుటుంబాలే, బీసీ కుటుంబాలే. అందుకే స్వచ్ఛ భారత్ ద్వారా అన్ని రకాలుగా మరి ఈరోజు ప్రతి కుటుంబానికి మరి టాయిలెట్ ఉండాలనేటువంటిది చిన్న కార్యక్రమం కావచ్చు. చాలామంది ఆ రోజు నవ్వుకున్నారు, ప్రధానమంత్రి టాయిలెట్ కట్టిస్తారంటే. కానీ ఈరోజు 12 కోట్ల కుటుంబాలకు పైగా కేంద్ర ప్రభుత్వం టాయిలెట్ కట్టిందంటే అంతకు ముందు 12 కోట్ల కుటుంబాలలో టాయిలెట్లు లేవనేటువంటిది విషయం మనం అర్థం చేసుకోవచ్చు. స్టాచ్యురేషన్ మోడ్లో ఏ ఒక్క కుటుంబం కూడా టాయిలెట్ లేని కుటుంబం ఉండకూడదని చెప్పి నరేంద్ర మోడీ గారు ఆలోచన చేశారు. అందుకే పేద కుటుంబాలకు లాభం జరిగే విధంగా ఈరోజు 12 కోట్ల కుటుంబాలకు టాయిలెట్లు కట్టించడం అంటే అది చిన్నకు ఏదైనా అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమం అని చేస్తూ ఉన్నాను. అంతేకాదు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము స్వచ్ఛ భారత్ ద్వారా అనేక రకాల ప్రతి ఇంటికి మరి పైప్ ద్వారా తాగునీటి అందించేటువంటి పథకం చేపట్టింది. హర్ ఘర్ జల్ అనేటువంటి కార్యక్రమము ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తీసుకొస్తా ఉన్నారు. ప్రతి పేద కుటుంబానికి ఇల్లు కట్టివ్వాలనేటువంటి లక్ష్యంతో 7 కోట్ల ఇండ్ల నిర్మాణం ప్రారంభిస్తే ఇప్పటికే 4.5 కోట్ల ఇండ్లు పూర్తి అయిపోయాయి. లబ్ధిదారులకు కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చింది. ఇందులో ఎక్కువ భాగము దళిత కుటుంబాలకే అందుబాటులో ఉందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పేదలకు ఉచితంగా 5 కేజీల బియ్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకొని అందిస్తూ ఉన్నాం. మన తెలంగాణ రాష్ట్రంతో సహా దేశంలో సుమారు 83 కోట్ల మంది కుటుంబాలకు మరి ఈరోజు పేద బియ్యం అందుతూ ఉన్నాయి, 5 కేజీల బియ్యం అందుతూ ఉన్నాయి. దళితుల కుటుంబాలు 100% ఈరోజు ఈ యొక్క 5 కేజీల బియ్యము అందిస్తున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అంతేకాదు ఆయుష్మాన్ భారత్ ఏదైతున్నదో పేద కుటుంబాలకు మరి ప్రైవేట్ హాస్పిటల్స్లో, కార్పొరేట్ హాస్పిటల్స్లో వైద్యం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం ప్రవేశపెట్టింది. ఈ ఆయుష్మాన్ భారత్ పథకం ఏదైతున్నదో 100% కూడా దళిత కుటుంబాలకు అందుబాటులో తీసుకొచ్చినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అంతేకాదు అనేక రకాలుగా ఈరోజు మరి ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల రూపాయల విలువైనటువంటి వైద్యము ఆ కుటుంబానికి ప్రతి సంవత్సరం అందిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు పొదుపు సంఘాల ద్వారా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది మహిళలకు బ్యాంకు రుణాలు అందజేస్తా ఉన్నాం. ఇందులో 60% దళిత మహిళలకు పొదుపు సంఘాల ద్వారా ఈరోజు మరి ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్క పొదుపు సంఘానికి మ్యాక్సిమం 20 లక్షల వరకు కూడా ఈరోజు బ్యాంకు రుణాలు అందజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు మనకు తెలుసు మరి స్టార్టప్ కింద ప్రతి బ్యాంకు బ్రాంచ్ ఏదైతున్నదో ఆ బ్రాంచ్లో ఎస్సీ మహిళలకు, ఎస్టీ మహిళలకు, ఈరోజు ఎస్టీ కుటుంబాలకు మరి రుణాలు అందించేటువంటి కార్యక్రమం చేపట్టాం. ప్రధానమంత్రి స్వనిధి యోజన కింద 80% దళిత కుటుంబాలకు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నటువంటి వాళ్లకు ఈరోజు రుణాలు అందిస్తూ ఉన్నారు. ముద్రా యోజన ద్వారా కూడా పేదవాళ్లకు ఏ రకమైనటువంటి బ్యాంకు గ్యారంటీ లేకుండా మరి రుణాలు అందిస్తున్న విషయాన్ని మనం చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అనేక రకాలుగా పేద కుటుంబాల అభ్యున్నతి కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. ఎందుకంటే మనకు స్ఫూర్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మనకు స్ఫూర్తి సంత్ రవిదాస్ గారు. వారి మార్గదర్శనంలోనే, వారి స్ఫూర్తితోటే
ఈరోజు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో మనం పనిచేస్తూ ఉన్నాం. అందుకే మనం ఈరోజు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనము రవిదాస్ స్ఫూర్తితో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. పేదలు, దళిత కుటుంబాలు, వెనుకబడిన వర్గాలు, మహిళలు, యువతకు సమాన అవకాశాలు కల్పించాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. అందుకే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి స్పిరిట్. ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గాని సంత్ రవిదాస్ స్ఫూర్తితోటే ఈరోజు చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్నది, ప్రతిపక్ష పార్టీలు అడ్డుకున్నాయి. ఇది సంత్ రవిదాస్ స్ఫూర్తి కావచ్చు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్ అడ్డుకున్న విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఒకటే అన్నారు, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్. అందరితో కలిసి ముందుకెళ్ళాలి, అందరికీ న్యాయం జరగాలి, అందరం కలిసి ఈ దేశాన్ని ప్రపంచంలో విశ్వగురు స్థానంలో తీసుకెళ్ళాలి, దారిద్ర్య రేఖ దిగువనున్నటువంటి పేదలను పైకి తీసుకురావాలి. గత 12 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేపట్టినటువంటి కృషి కానీ ఈరోజు 25 కోట్ల మంది ప్రజలను దారిద్ర్య రేఖ నుంచి పైకి తీసుకొచ్చినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. వారి ఆశయాలను, వారి సంత్ రవిదాస్ ఆశయాలను మన జీవితాలలో ఆచరణలో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. సమాజంలో సమానత్వం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. సామాజిక న్యాయాన్ని బలోపేతం చేయాల్సిన ద్వారానే సంత్ రవిదాస్ గారికి మనము ఘనమైనటువంటి నివాళులు, వారి స్ఫూర్చినటువంటి స్ఫూర్తిలో మనము నడవాల్సినటువంటి అవసరం ఉంది. వారి జయంతి సందర్భంగా నేను మరొకసారి అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనమందరము ప్రతిజ్ఞ తీసుకోవాలి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా సంత్ రవిదాస్ స్ఫూర్తితో ఈరోజు మన సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అన్ని వర్గాల ప్రజలను ఏకం చేయాల్సిన అవసరం ఉంది. అందరికీ న్యాయం జరిగే విధంగా మన కార్యక్రమాలలో మనము అంకిత భావంతో ఆచరణలో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త పేద వర్గాల దగ్గరికి వెళ్ళాలి, దళిత వాడలకు వెళ్ళాలి, బీసీ బస్తీలకు వెళ్ళాలి. వాళ్ళకు సంబంధించినటువంటి మరి మనకు తెలుసు, మరి ఏదైతే మన భారతీయ జనతా పార్టీ ద్వారా కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ కూడా అంత్యోదయ పథకం ద్వారా ముందుకు తీసుకెళ్తున్నాం. ఏదైతే అంత్యోదయ పథకం ఉందో పేదవాళ్ళలో అతి పేదవాడు ఎవరైతే ఉన్నారో వారికి ముందుగా మనం ఆదరించాల్సిన అవసరం ఉంది. వాళ్ళను ముందుగా హక్కును చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు ముందుగా సేవ చేయాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా పేదవాళ్ళలో అతి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందు వరుసలో కూర్చునబెట్టి వాళ్లకు మనము సేవ చేయాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఆ దిశలోనే ఈ కార్యక్రమాలన్నిటికీ రూపకల్పన చేస్తాం. ఈరోజు ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి, పెట్టుబడులు రావాలి. మన దేశంలో ఉన్నటువంటి ఈరోజు పేదరికంలో ఉన్నటువంటి యువతకు మనము అన్ని రకాల అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. అందుకే దళిత వాడలకు రోడ్లు కావచ్చు, దళిత వాడలకు కరెంటు కావచ్చు. ఈరోజు దేశంలో అన్ని కుటుంబాలకు విద్యుత్ అందుబాటులో తీసుకొస్తా ఉన్నాం. గతంలో విద్యుత్ కోతలు ఉండేది, విద్యుత్ అందుబాటులో ఉండేది కాదు. ఈరోజు ప్రతి కుటుంబానికి కూడా ఈరోజు విద్యుత్ అందుబాటులో తీసుకొచ్చి మరి అన్ని రకాల మౌలిక వసతులు కల్పించి గ్రామీణ ప్రాంతాలలో, తండాలలో, దళిత వాడల్లో కూడా కనెక్టివిటీ కల్పించేటువంటి ప్రయత్నము ఈరోజు చేస్తూ ఉన్నాం. దానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనము అంకిత భావంతో ముందుకెళ్ళి మరి సంత్ రవిదాస్ స్ఫూర్తితో భవిష్యత్తులో ఈ కార్యక్రమాలన్నీ కూడా జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, బస్తీల వరకు కూడా ఈ కార్యక్రమాన్ని, ఈ స్ఫూర్తిని, ఈ సందేశాన్ని, సంత్ రవిదాస్ సందేశాన్ని తీసుకెళ్లి ప్రజలను ఐక్యమత్యం చేయాల్సిన అవసరం ఉంది. ఇది రాజకీయాలకు అతీతంగా చేద్దాము, అందరిని కూడా
సంతు రవిదాస్ భక్తి బాటలో మనము ఐక్యం చేసి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ దిశలో భారతీయ జనతా పార్టీ మరొకసారి అంకిత భావంతో వారి స్ఫూర్తితో వారి అడుగుజాడల్లో మనం వెళ్లాల్సిన అవసరం ఉంది. 650 సంవత్సరాల క్రితం వారు ఇచ్చినటువంటి సందేశం ఏదైతే మరి ఇప్పటి వరకు కూడా మనము అదే దిశలో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి నేను కోరుకుంటూ మరి భారతీయ జనతా పార్టీ అదేవిధంగా భారతీయ జనతా దళిత మోర్చా ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. నేను ప్రత్యేకంగా ఈ కార్యక్రమ నిర్వాహకులైనటువంటి అశోక్ గారు కానీ మిగతా పదాధికారులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితో అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతం చేయాలి. సంతు రవిదాస్ స్ఫూర్తిని గ్రామ గ్రామానికి ప్రతి వ్యక్తికి ప్రతి ఒక్క వ్యక్తి హృదయానికి అందించే విధంగా తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి